ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం, ఈనాడు అంటే కార్మిక కిరణం, ఈనాడు అంటే విద్యాదీప్తి. ఇలా ఒకటేంటి, ఈనాడును ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఒక వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి. ఆయన రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాకముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలని ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ఈనాడు వేసిన ప్రతి అడుగు సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు ఆయన. అందుకే ఆయనను మీడియా మొఘల్ అని కీర్తిస్తారు. సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రిక లేని మరుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు నేటికి అనంతమై నిరంతరంగా అలాగే సాగుతూనే ఉంది. దినపత్రికల పంపిణీ వ్యవస్థకు ఈనాడు వేసిన బాటే అన్ని పత్రికలకు దారి చూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను దాటి గిరులు గురులు దాటి అడవుల్లో మారుమూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకొని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రిక ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో 5-6 వేల కాపీలతో ప్రారంభమై ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా మారింది. హంగు ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్ ఆన్ చేసి ఈనాడును ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్తా రచన, ఏ రోజు వార్తలు ఆ రోజు అన్న సూత్రాన్ని మొదటి నుంచి ఈనాడు పాటించడంతో ప్రజాబాహుల్యంలో విశ్లేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా, ప్రజాపత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. రైతులకు సంబంధించిన వార్తలు ప్రచురించడంతో ఈనాడును రైతు పక్షపాతిక ప్రజలు ఆదరించారు. డైలీ సీరియల్స్ను పత్రికలో ప్రచురించడం ప్రవేశపెట్టింది ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు, ప్రజా అవసరాలకు విలేకరులు వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పింది ఈనాడు మాత్రమే. ఈనాడు పత్రిక కేవలం వార్తలే కాదు, తెలుగువారి ఆత్మ గౌరవ పథకంగా నిలిచింది. 1978-83 మధ్య నాటి కాంగ్రెస్ అధిష్టానం 5 ఏళ్లలో 4 ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ఈనాడు హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఈనాడు అక్షరయుద్ధం చేసింది. 2019లో జగన్ పాదయాత్రకు ఈనాడు కవరేజ్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో తన వంతు పాత్ర పోషించింది. మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలన్న ఉద్దేశంతో 1992 సెప్టెంబర్ 24న వసుంధరను ప్రారంభించింది. అప్పటికి దేశంలో మరే పత్రిక ఇలా మహిళల కోసం ప్రత్యేక పేజీ ఇవ్వడం లేదు. తెలుగు మహిళా లోకము దీనికి సాదర స్వాగతం పలికింది. ఆ తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలు మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జూలై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంద్రధనస్సు అంటే 7 ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈనాడు సిరి, ఈ తరం, హాయి బుజ్జి పేజీలకు ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల ఆయుధంగా ఈనాడు ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అధికారుల ఆలస్యత్యాన్ని ప్రదర్శించాయి. అభాగ్యులకు ఆర్థిక సాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్ని ముందుకు నడిపింది ఈనాడే. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమ దానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాములను చేసింది. చెరువుల్లో పూడికతీత, రోళ్ల మరమ్మతులు,
కాలువల మరమ్మతులకు గ్రామస్తులు స్వచ్ఛందంగా కదిలేలా స్ఫూర్తి నింపింది. పత్రికా రచనలోనే కాదు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ముందుంది. తెలుగు దినపత్రికలన్నిటికన్నా ముందే ఇంటర్నెట్లోకి అడుగుపెట్టింది. 1999లో ఈనాడు నెట్ ద్వారా ఆన్లైన్ పాఠకులకు చేరువైంది. మొబైల్ ఇంటర్నెట్ పెద్దగా వాడుకలో లేని రోజుల్లోనూ ఆన్లైన్లో తాజా వార్తలను ఇవ్వడం ప్రారంభించింది ఈనాడే. ప్రింట్ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే ఎలక్ట్రాన్ మీడియాలోనూ రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ రూపంలో బుల్లితెర వినోదాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. ఈటీవీ2 పేరుతో 24 గంటల వార్తా ప్రసారాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ పేరిట 2 వేర్వేరు టీవీ ఛానళ్లను అందిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈటీవీ నెట్వర్క్ను ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలాభారత్, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లకు శ్రీకారం చుట్టారు. డిజిటల్ రంగంలో ఈటీవీ భారత్ను ఆరంభించారు. జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బీడీ గోయాంక అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు.